పెట్టండి ఐపోలవరం మండలం ఐపోలవరం సెక్టారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను చూస్తుంటే ఈయన ఏదైనా కక్ష సాధింపుగా సాధిస్తున్నారు అనుకుంటున్నామండి అంగన్వాడీల మీద. అంటే మా ఫస్ట్లో 500 జీతం అప్పుడు పెంచుతానంటే మా మీద గుర్రాలు తొక్కించేసి సంఖ్యలేంచేసి బాష్పాయి వాళ్ళు బిగించేసినప్పుడు మేము ప్రకటించాం మేము అంతా చూస్తామని. అది ఏమన్నా కక్ష పెట్టేసుకుని ఈ జీతాలు పెంచకుండా మమ్మల్ని ఇలా కాల్చి తింటున్నారేమో అర్థమవుతుంది. మాకు 62 సంవత్సరాలు పెంచేసాను వయసు అంటున్నారు. ఎందుకు బతుకుండగా కూడెట్టినాడు, చచ్చిపోయిన తర్వాత దినం చేయడానికి డబ్బులు ఎత్తే సుఖమేటి. మాకు జీతం పెంచాలి, మేము ముఖ్యంగా ఏం అడగట్లేదు. నిన్న ఆవిడ ఎవరో మినిస్టర్ గారు 9 కోరికలు నెరవేర్చేసాం కదా, ఒక కోరిక గురించి మీరు రోడ్డు ఎక్కడ న్యాయం అంటుంది. అసలైన దానికి పెట్టిన దానికి 90 కోరికలు తీరితే ఎవరికి కావాలి? మేము బతకడానికి జీతం పెంచాలి కదా. ఎప్పుడో మనవడ దానికి కూడా నానమ్మ అంగన్వాడీ టీచరు ఏదైనా సంక్షేమ పథకం రాస్తే ఒక కొడుకు రేషన్ కార్డు రావాలంటే తల్లి అంగన్వాడీ టీచర్. ఈ అంగన్వాడీ టీచర్కి ఏమన్నా 1,10,000 జీతం ఇచ్చేస్తున్నారా? 11,500. ఈ 11,500 జీతానికి ఏ సంక్షేమ పథకం వర్తించదు. కొన్ని సంక్షేమ పథకాలు వర్తించమంటే ఇవ్వనంటారు. జీతం పెంచండి రా బాబు అంటే పెంచనంటారు. ఈ ఒక ఎమ్మెల్యేకు ఫోన్ బిల్లుకి 9,000, నెలద్దులకు 50,000, వాళ్ళు ఇంటికి అద్దెలకు బోళ్ళు, ఆడ కారులో తిరగడానికి పెట్రోల్ పోయినాక డబ్బులు ఉంటాయి. కానీ ఒక అంగన్వాడీ టీచర్కి 4,000 జీతం పెంచడానికి ప్రభుత్వం ఖాళీ అయిపోయి కూర్చుంది అన్నమాట. గవర్నమెంట్ లో అన్ని వర్గాలు సంతోషం చెప్తున్నారు. గవర్నమెంట్ ఆయన చుట్టూరు ఉన్న ఆయన కావాల్సిన వర్గాలు ఏమైనా సంతోషంగా ఉన్నాయేమో కానీ అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు ఎవరో సంతోషంగా లేరు. ఆడబడుచులు నేను తుసూరు పెట్టడం ఆయనకి మంచిది కాదు. మేము 42 రోజులు ధర్నా చేస్తే పాపం జగన్ నా పిచ్చిముండా కొడుకు మీ అంత చూస్తానన్నాడు. మా అంతేటో మేము చూపించాం. ఆయన ఎక్కడ మమ్మల్ని ఎక్కడికో పంపేస్తానన్నాడు ఇంటికి. ఆయన ఎక్కడ పంపాలో అక్కడ పంపాం. అంతకుమించి మేలు చేస్తాను మా చంద్రబాబు. మాకేమీ చేయలేదు. మా అంగన్వాడీ డిపార్ట్మెంట్కి ఏమీ మేలు జరగలేదు. ఈయన ఏదో కక్ష సాధింపు మనసులో పెట్టుకున్నాడని మాత్రం ఫీల్ అవుతున్నాం మేము. ఏంటంటే నన్ను ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు అంటున్నారా? వీళ్ళకి ఏదో మాట ఇచ్చాను కానీ టెంట్లోకి వెళ్ళి వీళ్ళకి జీతం పెంచకూడదని ఏమైనా కక్ష పెట్టుకున్నాడేమో. అది కక్ష సాధింపు ఏమీ సాధించకుండా న్యాయంగా మాకు న్యాయం చేస్తే న్యాయం చేసినట్టు ఉంటుంది. లేదా ఈసారి 42 రోజులు కాదు 84 రోజులైనా ఆయన ఏదన్నా చంపేసినా చచ్చిపోతాం. కానీ ఈ విజయవాడ గట్ట నుంచి మాత్రం కదిలి వెళ్ళడం. మాకు ఏదో ఈ అసెంబ్లీ సమావేశాల్లో తప్పకుండా ప్రకటించాలి.